హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో స్వీట్ ఫెయిల్ అవుతుందనే మాట లేకుండా ఎవరైనా చాలా ఈజీగా సింపుల్గా చేయగలిగే, అది కూడా 5 నిమిషాలు అయిపోయే ఒక డెలిషియస్ స్వీట్ని చూపించబోతున్నానండి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి, చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మన ఛానల్ ఇటువంటి స్వీట్ ఐటమ్స్ ఇంకా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్లో 1 కప్పు వరకు పాలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో అరకప్పు పంచదార వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. పంచదార మొత్తం కరిగి పాలు ఒక పొంగు వచ్చాక మరో 2-3 నిమిషాల పాటు పాలను మరిగించుకోండి. ఇప్పుడు 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, 1 కప్పు పాల పొడి వేసుకోండి. ఎటువంటి ఉండలు లేకుండా కొబ్బరి, పాల పొడి అలాగే పాలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు గరిటెతో కలుపుకోండి. మిల్క్ పొడి వేసుకున్న వెంటనే గరిటెతో కలిపేసుకోండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక చూసారు కదండి, మిక్చర్ కొంచెం లూజ్ అవుతుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఈ స్వీట్ చేసేటప్పుడు మీకు వీలైతే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లడ్డూలా చుట్టుకున్నాక మంచి షైనింగ్ ఇస్తుంది. మనకి మిక్చర్ అంతా ఫస్ట్ లూజ్ అయింది కదండి, లూజ్ అయ్యి మనం కుక్ చేసే కొలది ఇలా థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. లో ఫ్లేమ్ మీద గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో కాసేపటికి మనకి ప్యాన్ నుంచి కంప్లీట్గా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వండి. ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని మనం చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే చేతులు కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని 2 మినిట్స్ పాటు ప్రెజర్ ఇస్తూ మర్దన చేసుకోండి. ఇలా మర్దన చేసుకోవడం వల్ల ఈ మిశ్రమం కొంచెం సాఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం నుంచి కొంచెం తీసుకొని మీకు కావాల్సిన సైజులో రౌండ్గా లడ్డూలా చుట్టుకోండి. ఇలా లడ్డూలా చుట్టుకున్నాక వేలుతో మిడిల్లో కొంచెం ప్రెస్ చేయండి. యాపిల్లో మనకి మిడిల్లో చిన్న నొక్కులా ఉంటుంది కదండి, అలా చేసుకోండి. ఇప్పుడు లవంగాలు తీసుకొని యాపిల్కి మధ్యలో ఒక చిన్న కాడలా ఉంటుంది కదండి, అలా లవంగంతో సెట్ చేసుకోండి. అలాగే గుమ్మడి గింజలు ఉంటాయి కదండి, వీటిని యాపిల్కి చిన్న చిన్న ఆకులుగా సెట్ చేసుకోవచ్చు. ఆకుల కింద ఇలా గుమ్మడి గింజలను కానీ లేదా సన్నగా కట్ చేసిన పిస్తా కూడా వాడుకోవచ్చు. లీవ్స్ కావాలంటే 1 పెట్టుకోండి, లేదంటే 2 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ షేప్ రావడానికి చేత్తో 2 వైపులా కొంచెం నెమ్మదిగా పైపైన ప్రెస్ చేసుకోండి. సో కొబ్బరి కోవాతో చాలా ఈజీగా యాపిల్ షేప్ స్వీట్ రెడీ అయిపోయింది. మీకు ఇంకా పర్ఫెక్ట్గా యాపిల్ లుక్ రావాలనుకుంటే రెడ్ ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్వీట్ ప్రిపేర్ చేసేసుకున్నాక బ్రష్తో కొంచెం పైపైన అప్లై చేసుకోండి. పైన రెడ్ కలర్ యాడ్ చేస్తే సేమ్ యాపిల్ లుక్కే వస్తుందండి. ఇంట్లో స్వీట్ని పిల్లలు తింటారు కదండి, సో నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. లేదు మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలంటే కుంకుమ పువ్వులో కొంచెం పాలు వేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే ఎల్లో కలర్ వస్తుంది. కావాలంటే అలా ఎల్లో కలర్నే అప్లై చేసుకోండి. చూసారు కదండి, ఈ స్వీట్ చూడడానికి ఎంత బాగున్నాయో. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. స్వీట్ చేయడానికి టైం లేనప్పుడు, ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు 5 మినిట్స్లో అయిపోయి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చిన్న చిన్న పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి, స్పెషల్ అకేషన్స్కి ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఈ స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.